అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు ప్రముఖ రచయిత శ్రీ కొమ్మూరి వేణుగోపాలరావు గారి నవల ఊగవే ఉయ్యాల ఆఖరి భాగం వినబోతున్నారు. ఇప్పటిదాకా జరిగిన కథ వినని వారు డిస్క్రిప్షన్లో ఉన్న లింకుల ద్వారా జరిగిన కథను విని ఈ వీడియో చూడండి. ఇహ కథలోకి వెళ్ళిపోదామా? సార్, ఇంజెక్షన్. బెడ్ మీద పడుకుని ఏదో లోకానికి వెళ్ళినట్లు సుదీర్ఘ ఆలోచనలో మునిగి ఉన్న రాజా ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. ఎదురుగా మాలతి చేతిలో సిరంజితో నిలబడుంది. ఆమె వంక చూశాడు. ఆమె ముఖంలోకి చూశాడు. ఆమె కళ్ళలోకి చూశాడు. ఈసారి ఉలికిపడడం ఆమె వంతైంది. హాస్పిటల్లో చేరాక ఎప్పుడూ అతన్నలా చూడలేదు. సార్, ఏమిటి అలా చూస్తున్నారు అన్నది తలదించుకుని. అంతకు ముందు రోజు రాత్రి ఆమె కొట్టిన చెంపదెబ్బ అదే గుర్తొస్తోంది. పదే పదే ఆ చురుకే మనసులో మెదులుతోంది. సార్, అతను తేరుకుని, ఐఎమ్ వెరీ సారీ, మొన్న రాత్రి మీ పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించాను అన్నాడు. ఆమె నవ్వి అంది, మరి ఎందుకలా చేశారు అని అడిగింది. ఒళ్ళు తెలియని స్థితిలో అలా జరిగింది. మీరు నన్ను మాధవి అనుకున్నారు. అవును, నా మాధవి అనుకున్నాను. మీ మీ మాధవి ఎలా ఉంటుంది? అందంగా ఉంటుందా? అబ్బా, గొప్ప అందం ఆమెది. నాకన్నానా? అతను ఉలిక్కిపడి ఆమె ముఖంలోకి తేరిపార చూశాడు. అతను మరీ అలా చూసేసరికి సిగ్గుతెరలు క్రమ్మి ఆమె ముఖం కొంచెం ఎర్రబడింది. మీది గొప్ప అందమే. గొప్ప అనే పదం మీకు చాలా ఇష్టమా ఏమిటి? ఇష్టమని కాదు, గొప్ప సత్యాన్ని చెప్పేటప్పుడు ఉన్నమాట చెప్పాలి కదా. అదుగో మళ్ళీ గొప్ప. సారీ. సరే, ఇందాక నేను సారీ అడిగిన దానికి ఏం చేశారు? నేనే సారీ చెప్పాలి. మిమ్మల్ని అంత గట్టిగా. వాక్యం పూర్తి చేయడానికి ఆమె మొహమాట పడిపోయింది. శిక్షించినందుక? అతను అందించాడు. ఆమె మౌనంగా తల ఊపింది. కానీ అది శిక్ష కాదు. దానివల్ల చాలా మేలు జరిగింది. ఏమిటది? ఇప్పుడు కాదు, కొన్నాళ్ళయ్యాక చెప్తాను. అది చాలా ముఖ్యమైన సంగతా? చాలా. దానివల్ల కొన్ని పొరలు తొలగిపోయాయి. మాలతి నవ్వింది. పొరలు తొలగిపోయాయని అనుకోవడం అపోహ అవుతుందేమో. రాజా వెంటనే ఏమీ జవాబివ్వలేదు. ఆలోచిస్తూ ఉండిపోయాడు. పోనీ ఇది చెప్పండి, ఆ ముఖ్యమైన సంగతి మీ నోటి వెంట వినడానికి ఎంతకాలం ఆగాలి? ఎన్నాళ్ళో అక్కర్లేదు, కొన్ని వారాలు చాలు. అప్పటిదాకా సస్పెన్స్ అన్నమాట. పాడవే కోయిలా సీరియల్లా. పోనీ ఆ సంగతి సీరియల్ అయిపోయే లోపునన్నా చెప్పండి. ఆ ముఖ్యమైన సంగతి సీరియల్లో క్లైమాక్స్ రాకముందే చెప్తాను. అవును, ఇందాక అందాల గురించి చెప్తూ ఆపేశారు, ఏదో పోల్చబోయి. మీరే అడ్డు తగిలారు. చెప్తున్నాను వినండి. మాధవి అందం ఉరకలు గ్రక్కుతూ దూకే జలపాతం. మీ అందం నిర్మలంగా సాగే ప్రవాహం. మాధవి అందం చల్లగా తాకే అగ్నిగుండం. మీది చురుక్కుమనిపించే మంచు. అదే సమయంలో అతని భుజం మీద ఆమె చేతిలోని సిరంజి చురుక్కుమంది. అదిగో మంచు మండింది. కిలకిలమన్న నవ్వులో అతని మాట కలిసిపోయింది. మళ్ళీ రాత్రి 12 గంటలు. టేబుల్ మీద ఫోన్ మోగింది. ప్రమీలాదేవి రిసీవర్ అందుకోవడానికి చెయ్యి చాపింది. ఆ ఫోను. చెయ్యి కొద్దిగా వణికింది. రిసీవ్ చేసుకుందామా వద్దా? ఈ నవల రాస్తున్నప్పుడు పడుతున్న యాతన ఇంతకు ముందెప్పుడూ అనుభవించలేదు. జీవితంలో నుండి దూసుకువచ్చి జీవితంతో పాటు నడుస్తుంది. ఏమిటో స్పష్టంగా తెలియడం లేదు. కానీ అంతర్లీనంగా ఏదో జరుగుతుంది. బడబాననంలా ఏదో కమ్మి వేస్తోంది. ఏ అదృశ్య శక్తి సహాయమో కావాలనిపిస్తోంది. స్వతంత్రించి ఒక్క అక్షరం రాయాలన్నా భయంగా ఉంది. రింగ్ అవ్వడం ఆగటం లేదు. చివరకు ధైర్యం చేసి రిసీవర్ ఎత్తింది. నేను అని ఉలిపొర కాగితంలోంచి మాట్లాడినట్టు అదే గొంతు. తెలుసు, మీరు ఫోన్ పక్కనే ఉన్నారు. అయినా రిసీవ్ చేసుకునేందుకు తటపటాయించారు.
ప్రమీలాదేవి ఉలిక్కిపడింది. మీకెలా తెలుసు? గలగలమని నవ్వు. మీరు నాకు కనిపిస్తున్నారు కాబట్టి. ఆమె తల త్రిప్పి నలువైపులా చూసింది. కిటికీ తెరలన్నీ మూసేసున్నాయి. ఆమె గుండె వడివడిగా కొట్టుకుంటోంది. ఈ వారం ఏం రాస్తున్నారు? ఏం రాయమంటారు? నేను చెప్తే గాని రాయరా? ఒక రకంగా ఈ నవలను మీరే నడిపిస్తున్నారు కదా. ఉదయ్ కోమాలో ఉన్నప్పుడు అనురాధ అతన్ని చేరుకుంది కదా. 3 ఏళ్ళు అతను కోమాలో ఉన్నాడు. ఒక ప్రక్క డాక్టర్ల కృషి, ఇంకోవైపు అనురాధ సేవలు అతనికి మళ్లీ జీవం పోశాయి. ఉదయ్ క్రమక్రమంగా కోలుకుంటున్నాడు. కాస్త కాస్త స్పృహ వస్తోందని డాక్టర్లు చెప్పారు. ఇవేళో రేపో కనిపించే ముఖ్యమైన వ్యక్తి అనురాధ. కానీ అనురాధ రూపమెలా ఉంది? అతన్ని బతికించుకోవడం కోసం ఆమె ఇన్నాళ్లు బ్రతికింది. కానీ స్వార్థం మాత్రం లేదు. అతనికి తెలివొస్తే ఆమె రూపం చూసి భరించగలడా? అందుకని అతనికి శాశ్వతంగా దూరమైపోవడానికి నిర్ణయించుకుంది. ఉదయ్లో ఆమె మీద అంత ప్రగాఢమైన ప్రేమ ఉన్నప్పుడు ఆమె రూపంతో సంబంధం ఏముంది? ఆమె ఎలా ఉన్నా అతను స్వీకరించాలి. అతని వైపు నుంచి స్వీకరించడానికి సిద్ధంగా ఉండొచ్చు. కానీ ఆమె వైపు నుండి ఆలోచిస్తే స్వీకరించడానికి సిద్ధంగా లేదు. ఎందుకని? కొన్ని ఆలోచించడానికి బాగుంటాయి, కానీ అనుభవించడానికి బాగుండవు కాబట్టి. కానీ మనిషికి నిజాన్ని అంగీకరించే ధైర్యం ఉండాలిగా. కానీ ధైర్యాన్ని మించింది ఇంకోటుంది: రాజీ పడలేకపోవడం. ప్రమీలాదేవి ఏమీ మాట్లాడలేదు. జవాబు చెప్పరే. తర్వాత ఉదయ్ ఒంటరిగా ఎలా బ్రతుకుతాడు? ఆ ఒంటరితనం ఎంత భయంకరమైనదో ఆలోచించారా? వికృతమైన తోడు కన్నా భయంకరమైన ఒంటరితనమే మంచిదని నా ఉద్దేశం. ఉదాహరణకు మీరే అనురాధ అనుకోండి. ఏమన్నారు? ఆహా, ఉదాహరణకు అంటున్నాను. మీరే అనురాధ అయితే అలా చేస్తారా? ఒక్క క్షణం నిశ్శబ్దంగా గడిచింది. తర్వాత చెయ్యక చేసేదేముంది అన్న మాట వినవచ్చింది. ఆ తర్వాత టెలిఫోన్ డిస్కనెక్ట్ అయింది. ఇంచుమించు అరగంట సేపు ప్రమీలాదేవి స్తబ్దుగా కూర్చుంది. తర్వాత మూడు తెచ్చుకుని సీరియల్ రాయసాగింది. కానీ ఉదయ్ని వదిలి అనురాధను పంపించి వేయడానికి ఆమెకు మనస్కరించలేదు. అంతేకాకుండా అంతవరకు సాగాక పాత్రలు ఆమె చెప్పినట్లు వినడం మానేశాయి. ఆమెకు లొంగకుండా ఎదిగి ప్రవర్తించసాగాయి. ఉదయ్కి స్పృహ రాబోతుంది. ఆమె వెళ్ళిపోవడానికి సిద్ధపడుతోంది. డాక్టర్లు అటెండ్ అవుతున్నారు. ఉదయ్కి తెలివొచ్చింది. కానీ పూర్వస్మృతి రాలేదు. గేటు దాకా వెళ్లిన అనురాధ ఈ విషయం తెలిసి వెనక్కి తిరిగొచ్చింది. మాలతి ఇంజెక్షన్ చేయడానికి గదిలోకి వచ్చింది. రాజా ప్రక్కనే ఆ వారం పాడవే కోయిలా ప్రచురితమైన వారపత్రిక పడి ఉంది. సార్, ఆ పిలుపు బాగాలేదు. ఉలిక్కి పడింది. అతను చిలిపిగా ఆమె కళ్ళలోకే చూస్తున్నాడు. ఆమె కళ్ళు వాల్చుకోలేదు. ఎందుకని? ఎందుకనో బాగాలేదు. పేరు పెట్టి పిలవచ్చుగా. రాజా అనా? ఎవరైనా పేషెంట్ని అలా పిలుస్తారా? మిగతా వారి విషయం నాకు అనవసరం. నేను మాత్రం ఇతర పేషెంట్ల కన్నా ఎక్కువ కాబట్టి. అలా అని ఎందుకనుకుంటున్నారు? నాకు తెలుసు కాబట్టి. ఏం తెలుసు? నా గురించి, మీ గురించి. కానీ నేనట్లా పిలవను. పోనీ నేను పిలుస్తాను, మిమ్మల్ని పేరు పెట్టి. సిస్టర్ అని పిలవాలంటే ఎలాగో ఉంది. మాలతి అని పిలుస్తాను. ఆమె అప్రతిభురాలైనట్లు ఒక్క నిమిషం ఊరుకుని చేసేదేముంది అన్నది. ఈ మందులు సిరంజులు ఇంకా ఎన్నాళ్ళు? మీరిక్కడ ఉన్నన్నాళ్ళు. సరే అయితే త్వరగా కానివ్వండి. ఆమె దగ్గరకొచ్చి ఇంజెక్షన్ చేసేసింది. అక్కడి నుంచి కదలబోయింది. వద్దు అన్నాడు చెయ్యి పట్టుకుని. ఆమె చెయ్యి వెనక్కి తీసుకోలేదు. మౌనంగా నిలబడింది. మాలతి, నేను చాలా ఆలోచించాను అన్నాడు కొంచెంసేపు గడిచాక. దేని గురించి? మాధవి గురించి, నువ్వు చెప్పిన విషయం గురించి. స్త్రీని స్త్రీయే అర్థం చేసుకుంటుందన్నావు. నాకు నచ్చింది. మొదట నేను దురుసుగా ప్రవర్తించిన మాట నిజమే. కానీ ఆమె కోసం అలమటించి పిచ్చివాళ్లా వెంటబడినప్పుడు ఆమె నా జీవితంతో ఆడుకుంది.
నా ఆపదలకు కారణభూతమైంది. ఆమె చాలా కఠినురాలు, స్వార్థపరురాలు అన్న నమ్మకం నాకు కలిగింది. కొన్ని రోజులుగా నువ్వు చెప్పిన విషయాన్ని గురించే చాలా తీవ్రంగా ఆలోచించి ఆమెను మర్చిపోవాలన్న నిర్ణయానికి వచ్చాను. అమ్మయ్య, ఇన్నాళ్లకు ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు అంది మాలతి. అంతేకాదు, ఇప్పుడు నా ఆరోగ్యం బాగుపడుతోంది. కొన్నాళ్లకు పూర్తి ఆరోగ్యవంతుణ్ణవుతాను. అప్పుడు నేను జీవితంలో ఒంటరిగా జీవించడానికి సిద్ధంగా లేను. ఐ వాంట్ ఏ పార్ట్నర్. మాలతి, నువ్వు నన్ను ఆకర్షించావు. నీ రూపం, నీ ప్రవర్తన, నీ మనసు నన్ను ఆకట్టుకున్నాయి. నువ్వు నాకు కావాలి మాలతి. స్థిరమైన కంఠంతో, త్రికరణ శుద్ధిగా కనపడే ముఖంతో ఆమెను పట్టి పట్టి చూస్తూ అన్నాడు. ఆమె చాలా తేలిగ్గా నవ్వింది. సారీ, నో వేకెన్సీ. అంటే ఇదిగో అంటూ ఆమె అతని చెయ్యి విడిపించుకుని గౌన్లోంచి మంగళసూత్రాలు బయటకు తీసి చూపించింది. ఒక్క వణుకు, ఒక్క భూకంపం, ఒక్క ప్రళయం. నో, అలా జరగడానికి వీల్లేదు అంటూ అరుస్తూ అతను లేచి నిలబడి, మాలతి, నువ్వు నాదానివి, ఇంకొకరి సొత్తు అవడానికి వీల్లేదు అంటూ పిచ్చి పట్టినట్లు ఆమెను చెయ్యి పట్టుకుని దగ్గరకు లాక్కోబోయాడు. ఒక్క ఉదుటును విడిపించుకుని మెరుపులా చెయ్యి చాచి చెంప పగల కొట్టింది. కళ్ల ముందు నక్షత్రాలు మెరిశాయి. నేను లెక్క చెయ్యను. జీవితంలో ఈ ఓటమని ఒప్పుకోను. నాలో మానవత్వం నశించింది. నీ మంగళసూత్రాన్ని తెంచి అవతల పారేస్తాను. నిన్ను నాదాన్ని చేసుకుంటాను. అతని చెయ్యి విసురుగా ఆమె మంగళసూత్రాల మీద వ్రాలబోయింది. మరో మెరుపు, మరో ఉరుము, ఇంకోసారి చెంప చెళ్ళుమంది. అతని కళ్లలో అర్థం కాని కాంతి. యూ అని అరుస్తూ ముందుకు రాబోయాడు. అతన్ని బలంగా ఒక్క తోపు తోసి ఆమె వగరుస్తూ గదిలోంచి బయటకు పరిగెత్తింది. నో, అతని దగ్గరికి వెళ్ళను. ప్లీజ్ రిలీవ్ మీ ఫ్రమ్ దిస్ డ్యూటీ అన్నది మాలతి చాలా ఉద్వేగంగా. డాక్టర్ నరేంద్ర ఏమీ మాట్లాడలేదు. చాలా గంభీరంగా ఉన్నాడు. అంత గాంభీర్యంలోనూ అతని ముఖం ప్రసన్నతను కోల్పోలేదు. మీరెందుకు మాట్లాడరు? ఎంతో ముఖ్యమైన విషయాలు మాట్లాడేటప్పుడు ఎందుకు పెదవి విప్పరు? మీ మౌనంతో, ఉదాసీనతతో నన్నెందుకు నిలువుగా చీల్చిపారేస్తున్నారు అన్నదామె ఆవేశంగా. ముఖమంతా ఒక ఎరుపు వ్యాపించి ఉంది. కళ్లలో అదే ఎర్రని చీరలు వ్యాపించున్నాయి. అప్పటికీ అతనేమీ జవాబు చెప్పలేదు. ఆమె దగ్గరకొచ్చి ముఖంలోకి సూటిగా చూస్తూ అడిగింది, మీ ప్రవర్తనకు అర్థమేమిటి? మాట్లాడతారా? నన్ను పొడుచుకు చావమంటారా? మళ్ళీ ఇంకో నిమిషం నిశ్శబ్దం. కానీ చివరికి అతని పెదవులు కదిలాయి. మాట్లాడతాను, కానీ ఇప్పుడు కాదు. ఇంకా నాకు పూర్తిగా అర్థం కావాలి. నాకింకా కొన్ని సంగతులు అర్థం కావాలి. అప్పుడు ఇంకా ఎంతో సమయం అక్కర్లేదు. మహా అయితే 10-15 రోజులు. అప్పటిదాకా ఈ అస్పష్టత తప్పదు అనేసి గదిలోంచి బరువుగా బయటకెళ్ళిపోయాడు. మాలతిలో ఇంకా ఆవేశం చల్లారలేదు. ఈ అస్పష్టతను ఛేదించే అధికారం మీకొక్కరికే ఉందనుకోవడం మీ భ్రమ. ఇందులో నా అంగీకారం పాలు ఎంతో మీ ఊహకు కూడా అందదు అనుకుంది కసిగా. రాజాకి ఇవ్వవలసిన ఇంజెక్షన్ తీసుకుని ఓ సిస్టర్ లోపలికొచ్చింది. మాలతి ఏది? అడిగాడు రాజా. రాలేదు. ఎందుకని? తెలీదు. పోనీ ఎక్కడ ఉందో చెప్పండి సిస్టర్. ఆమెతో అర్జెంటుగా మాట్లాడాలి. ఆమె అతని వైపు ఓసారి వింతగా చూసి, ఆమె హాస్పిటల్కి రాలేదు. ఒంట్లో బాగులేని కారణంగా ఇంట్లోనే ఉంటున్నారు. 10-15 రోజుల దాకా రారు అన్నది. పోనీ ఇంటి ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఆమె ఫోన్ నెంబర్ ఇచ్చింది. 5 నిమిషాల తర్వాత హాస్పిటల్ పబ్లిక్ ఫోన్ దగ్గరికి వెళ్ళి సిస్టర్ చెప్పిన నెంబర్కు డయల్ చేసి అవతల నుంచి హలో అని వినిపించాక లోపలికి కాయిన్స్ జారి విడిచాడు. నేను రాజాను. సారీ. నో, ప్లీజ్ పెట్టేయొద్దు. సరే, ఏం కావాలి చెప్పండి. మీరు కాదు, నువ్వు. నీకేమన్నా పిచ్చెక్కిందా? ఏమనుకుంటున్నావు నా గురించి? నా దానివి అనుకుంటున్నాను. సిగ్గులేదు అలా మాట్లాడడానికి? నేను ఇంకొకరి భార్యనని చెప్పాను. ఏమిటి నీ దౌర్జన్యం? మాలతి, కొన్ని సంవత్సరాల క్రితం నన్ను చెంపదెబ్బ కొట్టినందుకే నేను మాధవిని ప్రేమించాను. మళ్ళీ ఈ చెంపదెబ్బలే నీ దగ్గరకు తీసుకొచ్చాయి. నీకు అర్థం కాదేం చెప్తుంటే?
నేను ఇంకొకరి భార్యను, ఇంకొకరి భార్యను, ఇంకొకరి భార్యను. అయినా సరే నీకు సిగ్గులేదు? నువ్వు అసలేం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా? నేను క్లియర్గానే ఉన్నాను. ఏమిటి, పరాయివాడి భార్యను కోరే విషయంలోనా? అవును. అంతేకాదు, ఇప్పుడు నువ్వు నన్ను కలుసుకోబోతున్నావు. అబ్సర్డ్. నేనక్కడికి రావడం అనేదే జరగదు. పోనీ నేనే వస్తాను. నువ్వు మనిషివేనా? నిన్నెవరైతే ట్రీట్ చేస్తున్నారో ఆ డాక్టర్ భార్య గురించి ఇంత అసభ్యంగా మాట్లాడడానికి నోరెలా వచ్చింది? అతను విద్యుద్ఘాతం తగిలినట్లు వణికాడు. ఏమిటి నువ్వు? ఆశ్చర్యం నటించకు. నేను డాక్టర్ నరేంద్ర భార్యనని తెలియకుండానే ఇందాకటి నుంచి మాట్లాడావా? తల తిరిగింది. కళ్ల ముందు చీకట్లు కదిలాయి. చేతిలోంచి రిసీవర్ జారిపోయింది. రాజా గదిలో ఒంటరిగా పడుకున్నాడు. కళ్ల ముందు 2-3 రోజుల క్రితం జరిగిన సంఘటనలు దృశ్యాలుగా మెదులుతున్నాయి. పాడవే కోయిలా సీరియల్ చదివాక తాను షాక్లోకి వెళ్ళిపోయి కోలుకున్న తరువాత ఆ తెలిసి తెలియని స్థితిలో అపస్మారకంగా ఉన్న దశలో మాలతినే మాధవి అనుకుని దగ్గరికెళ్ళబోయాడు. చొరవ తీసుకోబోయాడు. చెంప చెళ్ళుమంది. కళ్ళు జిఘేల్మన్నాయి. కళ్ల ముందు ఏవో మెరుపులు, కాంతులు. ఈ స్పర్శ, ఈ చెంపదెబ్బ, ఈ చెయ్యి చురుకు ఎన్ని సంవత్సరాలైనా మర్చిపోలేడు. ఆమె ఆమె ఆలోచనలతో సతమతమవుతుంటే డాక్టర్ నరేంద్ర లోపలికొచ్చాడు. రాజా, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఆల్ రైట్ డాక్టర్. నాకో విషయం చెప్పండి. మాలతి ఎవరు? ఆమె ఇక్కడ ఓ సిస్టర్. అతని ముఖంలోకి పరిశీలనగా చూస్తూ అన్నాడు. ఆమెకు పెళ్ళయిందా? బహుశా అయి ఉంటుంది. ఆమె ఇక్కడికొచ్చి ఎన్నాళ్ళై ఉంటుంది? 2 ఏళ్ళు. డాక్టర్, ఆమె మీకెలా తెలుసు? మిగతా అందరిలాగా తెలుసు. అంటే ఆమె మీకు పరిచయం అయినప్పటి నుంచి అలాగే ఉందా? మీకు తెలిసినప్పటి నుండి ఆమె ఆరోపణలోనే ఉందా? ఉంది. డాక్టర్, మీరు చాలా ప్రఖ్యాత ప్లాస్టిక్ సర్జన్. మన దేశంలోని ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్స్లో ఒకరు. ఎప్పుడూ కానీ ఏ సందర్భంలో కానీ మాలతికి ప్లాస్టిక్ సర్జరీ చేయలేదా? లేదు మిస్టర్ రాజా. ఎందుకలా అడుగుతున్నావు? డాక్టర్, నా మెంటల్ కండిషన్ ఎలా ఉంది? చాలా పర్ఫెక్ట్గా ఉంది. డాక్టర్ జయచంద్ర మళ్ళీ అన్ని పరీక్షలు చేశాడు కదా, అతనితో డిస్కస్ చేశాను. కండిషన్ చాలా తృప్తికరంగా ఉందన్నాడు. డాక్టర్, ఇహ నేను డిశ్చార్జ్ కావచ్చా? ఇంకా 2-3 వారాల తర్వాత కావచ్చు. ఇంకా 2-3 వారాలు. తనలో తాను అనుకుంటున్నట్లుగా గొణుక్కున్నాడు రాజా. రాజా, నా ప్రశ్నకు జవాబు చెప్పలేదే? ఏ ప్రశ్నకు డాక్టర్? మాలతి గురించి గుచ్చిగుచ్చి అడగడానికి కారణం చెప్తాను డాక్టర్. ఇంకా 2-3 వారాలు. తనలో తాను అనుకుంటున్నట్లుగా గొణుక్కున్నాడు రాజా. రాజా, నా ప్రశ్నకు జవాబు చెప్పలేదే? ఏ ప్రశ్నకు డాక్టర్? మాలతి గురించి గుచ్చిగుచ్చి అడగడానికి కారణం చెప్తాను డాక్టర్. ఇంకా 2-3 వారాలు. సరే అంటూ నరేంద్ర బయటకెళ్ళిపోయాడు. రాజా చాలాసేపు కళ్ళు మూసుకుని పడుకున్నాడు. మనసంతా అల్లకల్లోలంగా ఉంది. తనకు తెలియకుండానే చాలా జరిగాయి, జరుగుతున్నాయి. ఈ చరిత్ర ఎక్కడికో వెళ్ళిపోతోంది. ఓపిక నశిస్తోంది. టెన్షన్ పెరిగిపోతోంది. ఎలా ముగుస్తుందో తెలియడం లేదు. గది బయట అడుగుల చప్పుడు వినిపించింది. కళ్ళు తెరిచేసరికి కళ్యాణి, దివాకర్లు లోపలికొస్తున్నారు. అతని ముఖం వికసించింది. అబ్బా, ఎన్నాళ్ళకి అన్నాడు చాలా సంతోషంగా. అక్కడున్న కుర్చీలు, బెడ్ దగ్గరకు లాక్కుని ఇద్దరు కూర్చున్నారు. కళ్యాణికి ఒంట్లో బాగుండడం లేదు. అందుకే వెంటనే రాలేకపోయాం అన్నాడు దివాకర్. ఒంట్లో బాగుండడం లేదా? ఏం జరిగింది అన్నాడు రాజా ఆతృతగా. కళ్యాణి ముఖం సిగ్గుతో ఎర్రబారడం అతను గమనించలేదు. తనకి దివాకర్ వాక్యం పూర్తి చేయబోయాడు. పొండి అంది కళ్యాణి. రాజాకి అర్థమైంది. కంగ్రాట్స్. కానీ ఇద్దరు డాక్టర్లై ఉండి, అదిగో అందుకే చెప్పొద్దన్నాను అన్నాడు రాజా. 1 నిమిషం మౌనంగా ఊరుకుని కళ్యాణి, అన్నయ్య, నాదో కోరిక అంది. అలా అంటుంటే గొంతు చలించింది. గుండెల్లోంచి దుఃఖం పొంగుకొచ్చింది. ఏమిటమ్మా
అన్నాడు రాజా ఆత్రస్వరంతో. ఇప్పుడు నీ ఆరోగ్యం చాలా వరకు కుదుర్టు పడింది కదా, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక నువ్వు పెళ్లి చేసుకోకూడదు? రాజా పెదవుల మీద ఓ విషాద చిరుహాసం ఉదయించింది. నేను పెళ్ళంటూ చేసుకుంటే ఎవరిని చేసుకుంటానో నీకు తెలుసు అన్నాడు. కానీ ఆ వ్యక్తి ఇహ దొరక్కపోతే? ఎందుకు దొరకదు? ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉంటుందనా? అలా జరిగుండొచ్చు. పోనీ ఇంకేదన్నా అంటే? కళ్యాణికి ఏదో చెప్పబోయింది. కానీ అంతలోనే గొంతెవరో నొక్కేసినట్లు ఆగిపోయింది. ఆగిపోయావే, చెప్పు. ఏం లేదు కళ్యాణి, మాధవి గురించి నీకు కొంతవరకు తెలుసు, కానీ దాచావు. లేదు, నాకేమీ తెలీదు అంది కళ్యాణి తడబాటు పడుతూ. కానీ నీకు తెలుసు అన్నాడు రాజా. అతని గొంతులో కోపం లేదు, కాఠిన్యం లేదు, పైపెచ్చు మృదుత్వం పొంగి పొర్లుతోంది. ఇహ కళ్యాణి దాచలేకపోయింది. కానీ ఆమెకు తెలిసిన నిజం చాలా స్వల్పం. మాధవి కనిపించకుండా పోయాక ఆమెను గురించి ఎంతో వ్యాకులబాటుతో వాకబు చేస్తూ ఆమె విజయవాడ కూడా వెళ్ళింది. మాధవి అక్క అగ్ని ప్రమాదంలో చనిపోవడం, అదే ప్రమాదంలో మాధవికి ముఖమంతా కాలిపోవడం, ఆమెను స్థానిక ఆసుపత్రిలో చేర్పించడం, అక్కడి నుంచి ఆమె అదృశ్యమవడం మొదలైన వివరాలన్నీ తెలిసాయి. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా ఆమె జాడ తెలియలేదు. రాజాని చూడ్డానికి వచ్చినప్పుడు హాస్పిటల్ ప్రాంగణంలో సుధాకర్ కనిపించినప్పుడు అతను ఇవే విశేషాలు చెప్పాడు. రాజా ఆరోగ్యం క్షీణించి ఉండడం చేత అతనికి తెలియనివ్వకూడదని అంతా కూడబలుక్కున్నారు. కళ్లలో నీరు చిమ్ముతుండగా చెప్పేసింది కళ్యాణి. రాజా ముఖంలో బాధ కనిపించలేదు. అతనికిప్పుడు కావలసింది బాధపడ్డం కాదు, నిజాన్ని అన్వేషించడం. మాధవి నాకు కనిపిస్తుంది అన్నాడు నమ్మకంగా. కొంతసేపు కూర్చుని దివాకర్, కళ్యాణి వెళ్ళిపోయారు. సుధా అని పిలిచాడు రాజా గట్టిగా. బయట వరండాలో తచ్చాడుతున్న సుధాకర్ లోపలికొచ్చాడు. అతను క్రితం రాత్రే అన్నయ్యను చూడ్డానికి హైదరాబాద్ వచ్చాడు. ఇలా రారా దగ్గరకు. భయంగా బెడ్ దగ్గరకు వచ్చాడు సుధాకర్. ఒరేయ్, మాధవికి అగ్ని ప్రమాదం జరిగిందని నీకు తెలుసు కదూ? ఉలిక్కిపడి బెదిరే చూపులతో నిలబడ్డాడు. ఆమెను హాస్పిటల్కి చేర్చడం, అక్కడి నుంచి పరారవడం నీకు తెలుసు. విధిలేక తల ఊపాడు. మరి నాకెందుకని చెప్పలేదురా రాస్కల్? గుడ్ల నీరు క్రక్కుకుంటూ నీకు ప్రమాదంగా ఉందని. ఒరేయ్, చెప్తే నీకు మళ్ళీ బ్రెయిన్ ఎఫెక్ట్ ఇస్తుందని, నువ్వు మాకు దక్కవని. ఒకసారి తమ్ముడు ముఖంలోకి చూశాడు. గుండె ద్రవించిపోయింది. ఇంకా దగ్గరికి రారా అన్నాడు చలించే కంఠంతో రాజా. సుధాకర్ వచ్చి మంచం మీద కూర్చున్నాడు. వాడి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు రాజా. దక్కకపోతే ఏంరా, పోతే ఏంరా? అంత నిర్దాక్షిణ్యంగా మాధవి నాకు దూరమయ్యాక. అతని మాటల్ని దుఃఖం మింగేసింది. ఆ చెంపదెబ్బ ఎన్ని యుగాలైనా తరుముతుంది. అందుకే మాలతిని కవ్వించడానికి ప్రయత్నించి ఆమెతో చాలా మొరటుగా ప్రవర్తించి ఆగ్రహం కలిగించి కావాలని మళ్లీ చెంపదెబ్బలు తిన్నాడు, అనుమానం నివృత్తి చేసుకునేందుకు. ఆ ఉన్మాదంలో ఆమె మంగళసూత్రం చూపించినా లెక్క చేయలేదు. నిజం బయటకు తవ్వాలనే దీక్ష. ఇన్నేళ్ల వ్యవధిలో ఆమెకేదైనా జరిగితే జరిగుండొచ్చుగాక. ఆ రెండో నిజాన్ని భరించడం ఎలాగూ అన్నది తర్వాత విషయం. అందుకే ఆమెకు ఫోన్ చేశాడు. తిరిగి ఫోన్లోనూ అంత మొరటుగాను మాట్లాడాడు. ఆమె ఆగ్రహించింది, తిట్టింది, చివరకు చెప్పింది తాను నరేంద్ర భార్యనని. తల తిరిగిపోయింది. ఆయనతో తానేం మాట్లాడతాడు? సిస్టర్ సిస్టర్ అని పిలిచాడు బలహీనంగా. 2-3 సార్లు పిలిచాక సిస్టర్ లోపలికొచ్చింది. డాక్టర్ నరేంద్ర ఎక్కడున్నారు? ఊళ్ళో లేరు. ఎక్కడికెళ్లారు? అమెరికా వెళ్లారు కాన్ఫరెన్స్లో పాల్గొనడానికి. అదిరిపడ్డాడు. ఎప్పుడొస్తారు? సరిగ్గా తెలీదు. జీవితంలోంచి దూసుకొచ్చిన కథ మాత్రమే అనుకుంది, కానీ ఇన్ని జీవితాలతో చెలగాటమాడుతోన్న కథ అనుకోలేదు. ప్రమీలాదేవి ధైర్యం ఎగిరిపోసాగింది. అప్పటికీ కథ మార్చడానికి ఎంతో ప్రయత్నం చేసింది. అయినా జీవితాలకిది పేర్లల్గా నడుస్తున్నట్లు అనుమానంగా ఉంది. ఇది రాజా కథ.
ఈ సత్యం తనకి ఒక్కదానికే తెలుసుననుకుంది. అందుకని తన కోణం నుండి వీక్షిస్తూ మొదట్లో రచన కొనసాగించింది. కాని రాను రాను నవల రూపం మారుతోంది. తన అదుపు తప్పి ప్రమేయం తగ్గి కొత్త కథ విరుచుకు పడుతుంది. ఉదయ్ కోమాలోంచి మేలుకున్నాడు. కాని రూపు చెడి ఉన్న అనురాధను గుర్తుపట్టలేకుండా అతను పూర్వస్మృతిని కోల్పోయాడు. సరే, ఇలా ఎన్నాళ్ళు? ఆమెలోని బలహీనత ఫోన్ వస్తే బావుండును అని అనుకునేటట్లు చేస్తుంది. గుండెకు కొంచెం పైన కంఠం దగ్గరగా ఏదో నొక్కుతున్నట్లు బాధ. ఊపిరాడడం లేదు. అల్మరా దగ్గరకెళ్ళి లోపల నుంచి టాబ్లెట్ తీసి వేసుకుంటూ అప్రయత్నంగా గడియారం వైపు చూసింది. 12 గంటలు. ఫోన్ మోగింది. గుండె దడదడమని కొట్టుకుంది. మనసులో ఆశ. వణికే చేత్తో రిసీవర్ తీసుకుంది. హలో అంది. నేనండి అంది అవతల నుంచి ఎడిటర్ గొంతు. ఏమిటండి అంది నీరసంగా. అర్ధరాత్రి పూట డిస్టర్బ్ చేశానా? లేదులేండి. ఎందుకు ఫోన్ చేశారు? ఈ వారం మ్యాటర్ ఇంకా పంపించలేదు. రేపు ఉదయానికన్నా పేజీలు ఎక్కాలి. ఇస్తానండి. సీరియల్ చాలా బాగా వస్తోందండి. ఇదే హైలైట్గా ఉంటుంది. ఇంకా ఎన్ని వారాలు వస్తుంది? ముగించేస్తానండి. రాయలేకుండా ఉన్నాను. అయ్యో, అలా అంటే ఎలా? రీడర్స్ చాలా లైక్ చేస్తున్నారు. నిజమే. కానీ నా బాధ మీకు బాధ కలిగిస్తున్నానని నాకు తెలుసు. కానీ ట్రై చేస్తాను. గుడ్ నైట్ చెప్పి ఫోన్ పెట్టేసింది. కంఠం దగ్గర నొక్కుకోవడం ఎక్కువైంది. ఆయాసం ఎక్కువగా ఉంది. ఊపిరాడడం కష్టంగా ఉంది. అల్మరా దగ్గరికెళ్ళి మరో 2 టాబ్లెట్స్ వేసుకుంది. బాధ తగ్గుతుందేమోనని కొంచెంసేపు చూసింది. ఏమీ ఫలితం కనిపించలేదు. రాను రాను ఎక్కువ కాసాగింది. శ్వాస చాలా బరువుగా వస్తోంది. ఎమినోఫిలిస్ తనకి తాను చేసుకోవడం కష్టం. ఎడ్రినలిన్ చేసుకుంటే ఆ తర్వాత వచ్చే పాల్స్టేషన్ భరించడం తన వల్ల కాదు. షెల్ఫ్ దగ్గరికెళ్ళి మెడికల్ కిట్ తీసి సిరంజి వగైరాలన్నీ బయటకు తీసి ఇంట్రీమస్కులర్గా కిర్టిస్టోన్ ఇంజెక్షన్ తీసుకుంది. 10-15 నిమిషాలు గడిచినా ఏమీ ఫలితం కనిపించలేదు. గుయి గుయిమనే ఊపిరి చప్పుళ్ళు, బ్రోకోస్పసం వల్ల ప్రాణం గిలగిలా, ఒళ్ళంతా చెమటలు. ఎలానో శక్తి తెచ్చుకుని తనకు బాగా తెలిసిన ఓ డాక్టర్కు ఫోన్ చేసింది. ఆ డాక్టర్ పలికాడు. ఇప్పుడే వస్తున్నానని చెప్పి 10 నిమిషాల్లో కారేసుకుని వచ్చాడు. ఓ అరగంట సేపు ఆ ఇంజెక్షను ఈ ఇంజెక్షను చేసి ఎంత శ్రమపడ్డా ప్రయోజనం లేకపోయింది. శ్వాస ఆడక పరిస్థితి రాను రాను విషమిస్తోంది. ఒళ్ళు బాగా చల్లబడుతోంది. స్టేటస్ ఆస్థమాటిస్కస్లా ఉంది. ఇక్కడ ఇంతకంటే ఏమీ చేయలేం. నాతో రండి, తీసుకెళ్తాను. నాకు నర్సింగ్ హోం లేదు. దగ్గరలో డాక్టర్ నరేంద్ర గారి నర్సింగ్ హోం ఉంది. అక్కడైతే అన్ని సదుపాయాలు ఉంటాయి. అర్జెంటుగా ఆక్సిజన్ పెట్టాలి అన్నాడు. ముఖం నల్లబడుతోండగా ప్రమీలాదేవి బలహీనంగా తల ఊపింది. రాత్రంతా చాలాసేపు ఆక్సిజన్ పెట్టాల్సి వచ్చింది. గ్లూకోజ్ డ్రిప్ స్లోగా చుక్కలు చుక్కలుగా వెళుతోంది. మళ్లీ ఎమినోఫిలిన్ కార్టిసోన్ ట్రిప్లో కలపబడింది. తెల్లారి చాలాసేపటికి గాని ప్రమీలాదేవి మనుషుల్లో పడలేదు. ఒంట్లో ఓపికంతా నశించింది. మెదడు మొద్దుబారిపోయింది. యాంటాహిస్టమిన్స్ బాగా ఇవ్వడం వల్ల బాగా మగత ఆవహించి మధ్యాహ్నం ఎప్పటికోగాని సరిగ్గా ఒళ్ళు తెలియలేదు. అయ్యో, నా సీరియల్ అని గొణుక్కుంది బాధగా. ఇంకా కొంచెం ఓపికొచ్చాగా అక్కడున్న ఓ సిస్టర్ని పిలిచి, సిస్టర్, అర్జెంటుగా ఫోన్ చెయ్యాలి ప్లీజ్ అంది. మీరు చాలా నీరసంగా ఉన్నారు, లేవలేరు. ఉండండి, ఫోన్ ఇక్కడికే తీసుకొస్తాను అంటూ సిస్టర్ లాంగ్ వైర్ ఉన్న ఫోన్ గదిలోకి తీసుకొచ్చింది. ప్రమీలాదేవి వీక్లీ ఆఫీస్కు ఫోన్ చేసింది. ఎడిటర్ రిసీవ్ చేసుకున్నాక, సారీ, నా సీరియల్. సారీ ఎందుకు? ఉదయం సరిగ్గా టైంకి అందింది. అప్పుడే కంపోజ్ అయిపోయింది కూడా. పేజీలో పెట్టేశారు. బై ద బై, కంగ్రాచులేషన్స్, ఈ వారం చాలా గొప్పగా ఉంది అంటున్నాడు ఎడిటర్. తానేం వింటున్నదో ప్రమీలాదేవికి అర్థం కాలేదు. టెలిఫోన్ పట్టుకున్న ఆమె చేతి వ్రేళ్లు నెమ్మదిగా వణుకుతున్నాయి. ప్రమీలాదేవి అవాక్కై ఉండిపోయింది. రిసీవర్ పెట్టేశాక కొంచెం సేపటికి తేరుకుని, సిస్టర్, రాత్రి ఎవరైనా వచ్చారా నన్ను చూడ్డానికి అని అడిగింది.
లేదండి అన్నది సిస్టర్. రాజా ఉన్నాడా తన రూంలో? రూమ్ నెంబర్ 14లో అతనా అండి? ఉన్నాడండి. నేను లేవలేని స్థితిలో ఉన్నానని చెప్పి అతన్ని పిలుచుకొస్తావా ఇక్కడికి? సిస్టర్ తలూపి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. 5 నిమిషాల్లో రాజా అక్కడికొచ్చాడు. ఇదేమిటి ఇక్కడున్నారు అని అడిగాడు ఆశ్చర్యంగా. ప్రమీలాదేవి జరిగింది చెప్పింది. కానీ ఈ వారం సీరియల్ ఎవరో రాసి అందజేసిన విషయం చెప్పలేదు. అలా చెప్పకపోవడంలో స్వార్థమేమీ లేదు. రాజా మనసింకా లేనిపోని ఆందోళనకు గురికావడం ఇష్టం లేదామెకి. రాజా, మాధవి బ్రతికే ఉందని నా ఉద్దేశం. అతనేమీ జవాబు చెప్పలేదు. అంతేకాదు, ఆమె జరిగేదంతా అంటే మనందర్నీ గమనిస్తూనే ఉంది. అలా జరుగుతూ ఉంటే ఆమె బయటికి రాకపోవడానికి కారణం ఏమై ఉంటుంది? అదే నాకు అర్థం కావడం లేదు. బహుశా బయటపడలేని చిక్కు పరిస్థితుల్లో ఉండుండొచ్చు. ఈ చిక్కు ఎప్పటికైనా విడిపడుతుందా? విడిపడుతుంది. ఎలా చెప్పగలరు? ఈ సీరియల్ ఓ పరిష్కారం చూపించగలదనుకుంటున్నాను. అతను 1 నిమిషం మౌనంగా ఉన్నాడు. తర్వాత అన్నాడు, ఏ శక్తి వల్ల పరిష్కారం లభించకపోతే పరిష్కార మార్గం నేనే చూపిస్తాను. అక్కడి నుంచి బయటకొచ్చే ముందు, పాపం మీకు ఆరోగ్యం బాగోలేదు, అందులో ఈ సీరియల్ వల్ల చాలా స్ట్రెయిన్ అవుతున్నట్లున్నారు అన్నాడు చాలా సానుభూతిగా. ఈ స్ట్రెయిన్ అంతా నా ఒక్కదానిదే కాదు. అంటే తర్వాత చెప్తాను. తర్వాతంటే ఎప్పుడు? బహుశా వచ్చే వారం. వచ్చే వారం కథ ముగింపుకొస్తుందా? ఏ కథ? అదే మీ సీరియల్ కథ. బహుశా రావచ్చు. బహుశా అంటే మీ కథ ఎప్పుడు ముగుస్తుందో మీకే తెలియడం లేదా? ఇది అన్ని సీరియల్స్ లాంటిది కాదు. ఇందులో చాలా జీవితాలు ముడిపెట్టబడి ఉన్నాయి. కేవలం నా ఒక్కదాని ఇన్వాల్వ్మెంట్తో ఆగిపోయి లేదు. సరే అని అతను బయటకొచ్చేశాడు. ఎదురుగా ఓ నర్స్ వస్తోంది. సిస్టర్ అని పిలిచాడు. ఆమె ఆగింది. మాలతి గారు రావడం లేదా? ఆమె ఇందాక ప్రమీలాదేవితో మాట్లాడిన నర్స్ కాదు. అతని వంక ప్రశ్నార్థకంగా చూసి ఏ అని అడిగింది. కొంతమంది అడిగిన ప్రశ్నకు మరో ప్రశ్న వేసిగాని జవాబు చెప్పరు. అతను కొంచెం తడుముకుని పనుంది అన్నాడు. ఏ కళనుందో? ఏం పని అని అడగలేదు. రాత్రి వచ్చారుగా అన్నది. అతను చాలా ఆశ్చర్యంగా, మాలతి రాత్రి హాస్పిటల్కి వచ్చిందా అని అడిగాడు. అవును, అర్ధరాత్రి దాటాక ఆమె ఫోన్ చేశారు. కేసులు ఎలా ఉన్నాయి అని అడిగారు. మరి డాక్టర్ గారు లేరు కాబట్టి ఆమె కదండి మా బాస్. కేసులన్నీ అని ఎవరిని గురించి అడిగారో కానీ అడిగారండి. మరి అన్నీ బాగానే ఉన్నాయి, కానీ అంతకు ముందే అడ్మిట్ అయిన ప్రమీలాదేవి గారి కండిషన్ క్రిటికల్గా ఉందని చెప్పాను. అరే, ప్రమీలాదేవి గారు అడ్మిట్ అయ్యారా అని కారేసుకుని వచ్చేశారు. అయ్యో, మాలతి వచ్చిందా అనుకున్నాడు రాజా బాధగా. ఆ సిస్టర్ ఓరకంట అతన్ని చూస్తూ, ఓ గంటసేపటి దాకా హాస్పిటల్లోనే ఉన్నారు. ప్రమీలాదేవి గారి దగ్గరే కూర్చున్నారు. అఫ్కోర్స్ ప్రమీలాదేవి గారు ఎవరిని గమనించే స్థితిలో లేరనుకోండి. మగతగా ఉండి మధ్య మధ్యలో తెలివొచ్చినప్పుడల్లా నా సీరియల్ నా సీరియల్ అని తనలో తను గొణుక్కుని మళ్ళీ కళ్ళు మూసుకుంటున్నారు. తరువాత మాలతి గారు వెళ్ళిపోయారు. మరి మీ గదిలోకి వచ్చారో లేదో నేను చూడలేదు. కొంతమందికి అధిక ప్రసంగం చేయడం అలవాటు. అలా చేయడానికి ఆంతర్యంలో కొన్ని పొరలుండొచ్చు. ఆమెను విడిచిపెట్టి రాజా టెలిఫోన్ దగ్గరికి వెళ్ళాడు. ఆ రోజు తాను చేసిన నెంబర్ ఇంకా గుర్తుంది. డయల్ చేశాడు. అవతల నుండి హలో అని వినిపించాక కాయిన్స్ వేశాడు. హలో అంది స్త్రీ కంఠం మళ్ళీ. మాలతి, నేను రాజాని. ఒక్క క్షణం నిశ్శబ్దం. తర్వాత అవతల నుండి రిసీవర్ రెస్ట్ మీద పెట్టేసిన చప్పుడు. ఫోన్ డిస్కనెక్ట్ అయిపోయింది. కొంచెం సేపు స్తబ్దుగా నిలబడి మళ్ళీ ఫోన్ చేశాడు. రిసీవర్ ఆఫ్ చేసినట్లుగా లాంగ్ రింగ్ వస్తోంది. హతాశుడై అక్కడి నుంచి తన గదికొచ్చాడు. కాలుగాలిన పిల్లిలా గదిలో అటూ ఇటూ తిరిగాడు. 10 నిమిషాల్లో ఓ నిర్ణయానికి వచ్చాడు. గది బయటకు రాగానే ఇందాకటి సిస్టర్ ఎదురుగా వచ్చింది. సిస్టర్, నేను బయటకెళ్తున్నాను అన్నాడు. అతని ముఖంలోకి తేరిపారు చూసి ఎక్కడికి అని అడిగింది. పనుంది, కానీ మీరు ఇన్పేషెంట్గా ఉన్నారు, అలా వెళ్ళకూడదు. వెళ్ళి తీరాలి. అయితే డ్యూటీ డాక్టర్కి చెప్పి వెళ్ళండి. ఆయన ఎక్కడున్నారు?
ఆఫీస్ రూంలో. సరే అని రాజా ఆఫీస్ రూమ్కి వెళ్ళాడు. అతను చెప్పింది విని డ్యూటీ డాక్టర్ నరేంద్ర దేశంలో లేరు. కనీసం న్యూరో ఫిజిషియన్ జయచంద్రనైనా కన్సల్ట్ చేయకుండా వెళితే పద్ధతిగా ఉండదే అన్నాడు. ప్లీజ్, నాకేదన్నా జరిగితే బాధ్యత నాదే. నా రిస్క్ మీదే వెళ్తున్నాను. డ్యూటీ డాక్టర్ జవాబు చెప్పకుండా ఆలోచిస్తూ నిలబడ్డాడు. ఇహ అతని జవాబు కోసం ఎదురు చూడకుండా రాజా బయటకొచ్చేశాడు. గేటు దాకా వచ్చాక వాచ్మ్యాన్ కనిపించాడు. డాక్టర్ నరేంద్ర గారి ఇల్లెక్కడా అని అడిగాడు అతన్ని. వాచ్మ్యాన్ గుర్తులు చెప్పాడు. రోడ్డు మీదకొచ్చి ఎదురుగా వస్తున్న ఆటోని ఆపి ఆ అడ్రస్ ప్రకారం పోనిమ్మన్నాడు. డాక్టర్ నరేంద్ర ఇల్లు గుర్తుపట్టడం కష్టమేమీ కాలేదు. కానీ గేటు తీసుకుని లోపలికెళ్లేసరికి సింహద్వారానికి వేసి ఉన్న తాళం వెక్కిరిస్తూ కనిపించింది. బయట వరండాలో 4-5 ఫేమ్ కుర్చీలు వేసున్నాయి. అతనక్కడే చాలాసేపు నిరీక్షించాడు. 1, 2, 3 గంటలు గడిచాయి. ఆమె జాడలేదు. చేసేది లేక నిరాశగా తిరిగొచ్చేస్తుంటే గేటు దగ్గర ఒక ఆడమనిషి ఎదురైంది. బహుశా ఆ ఇంట్లో పనిచేసే పని మనిషి అయ్యుండొచ్చు. ఎవరికోసమండి అని అడిగింది. మాలతి గారి కోసం. అమ్మగారు ఊళ్ళో లేరండి. ఇందాక నాతో ఫోన్లో మాట్లాడారే. అవునండి, ఎవరితోనో ఫోన్లో మాట్లాడాకే ఇంకో వారం రోజుల దాకా రానని చెప్పి ఆదరాబాదరాగా వెళ్ళిపోయారు. ఎప్పుడొస్తారు? తెలీదండి. ఉసూర్మంటూ బయటకొచ్చేశాడు. జీవితం అంధకార బంధురంగా కనిపించటమే కాదు, అపశృతుల సమ్మేళనంగా ధ్వనిస్తోంది. ఆ వారం వీక్లీ వచ్చింది. రాజా బెడ్ మీద పడుకొని పాడవే కోయిలా సీరియల్ చదువుతున్నాడు. ఉదయ్కు తెలివితేటలన్నీ మామూలుగానే ఉన్నాయి. కానీ పూర్వస్మృతి మాత్రం రాలేదు. అనురాధ అతనికి రోజురోజుకు దగ్గరవుతోంది. తానెవరో అతనికి తెలియదు. కానీ జీవితంలో అత్యంత సన్నిహితంగా వచ్చిన స్త్రీని ఆరాధించసాగాడు. అతని భరించలేని ఒంటరితనం, ఆమె సాహచర్యం వల్ల పోగొట్టబడి కొత్త మధురిమలు అనుభూతి పొందసాగాడు. కాని ఆమె బాధ అతనికి అర్థం కాదు. ఎప్పటికైనా అతనికి పూర్వస్మృతి వస్తుంది. అతను చూస్తోన్న మనిషిని కేవలం కొత్తగానే దర్శిస్తున్నాడన్న భావంతోనే ఉన్నాడు. కాబట్టి ఆమె అందచందాలు, శరీర లావణ్యం గుర్తించే శక్తిని కోల్పోయి ఉన్నాడు. కాని అతనికి పూర్వస్మృతి వచ్చాక ఈ నిజాన్ని భరించే శక్తి అతనిలో ఉండకపోవచ్చు. అతనిలో అగ్నిపర్వతాలు బ్రద్దలవ్వచ్చు. అప్పుడు కొత్త ఉపద్రవాలు కలగొచ్చు. ఈ సంఘర్షణతో నలిగిపోయిన ఆమె దేశవ్యాప్తంగా పేరు పొందిన ఓ ప్లాస్టిక్ సర్జన్ దగ్గరకు వెళ్ళింది. అతనికి తన జీవితగాథ ఏమీ చెప్పలేదు. యాక్సిడెంట్ వల్ల తన అందం పోయిందని, ప్లాస్టిక్ సర్జరీ చేసి తనకు పోయిన అందాన్ని ప్రసాదించమని కోరింది. ఆమె కోరిక ప్రకారం ఆ డాక్టర్ ఆమె ముఖానికి శస్త్రచికిత్స చేశాడు. తన చాతుర్యమంతా ఉపయోగించి సృష్టికి ప్రతిసృష్టి చేసినట్లుగా ఆమెకు కొత్త రూపం ప్రసాదించాడు. ఫలితంగా ఆమె అందాల బొమ్మగా తయారైంది. ఇప్పుడు భువన మోహినిలా ఉంది. ఆమె అందాన్ని చూసిన ఆ డాక్టర్కే కళ్ళు చెదిరిపోయాయి. అతను ఆమెను మోహించాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికొచ్చాడు. ఆమెకి ఇదేమీ తెలియదు. తన ప్రపంచంలో తానుంది. ఎంతో ఆతృతగా ఉదయ్ని కలుసుకుందామని వచ్చింది. ఆమె ఆపరేషన్ కోసం వెళ్లినందువల్ల జాడ తెలియక ఎన్నాళ్ళు అతను అశాంతితో కృంగిపోతున్నాడు. అనురాధ వచ్చి, ఉదయ్, నేనొచ్చాను నీకోసం, నీ సంతోషం కోసం, ఈ కొత్త రూపంతో అంటూ దగ్గరకు రాబోయింది. అతను ఆమె ముఖంలోకి తేరిపారు చూసి, నో, నువ్వు నా అనురాధవి కాదు, ఎవరో కొత్త మనిషివి అన్నాడు. కాదు ఉదయ్, నీ అనురాధనే. నీ తృప్తి కోసం, నీ జీవితాన్ని ఆనందమయం చేయడానికి ఈ రూపం పొందాను అన్నదామె ముందుకొస్తూ. వద్దు, అక్కడే ఆగు. నువ్వెంత అందగత్తివైనా నాకు అవసరం లేదు. నా అనురాధ నాకు కావాలి. చెప్పు, నా అనురాధనేం చేశావు? చంపేశావా అంటూ అతను ఉద్రేకంతో అరుస్తున్నాడు. పత్రిక ప్రక్కన పడేసి రాజా లేచి నిలబడ్డాడు. అతని జ్ఞాననేత్రం విచ్చుకున్నట్లయింది. గబగబా ఫోన్ దగ్గరకు పరిగెత్తాడు. ప్రమీలాదేవి నెంబర్కు డయల్ చేశాడు. అవతల నుండి హలో అని కాకుండా ఎవరివో మాటలు వినిపిస్తున్నాయి. స్పష్టంగా లేవు. ఏదో అనుమానం తోచి కాయిన్స్ వేశాడు. ఇప్పుడు స్పష్టంగా ఉన్నాయి మాటలు. వాళ్ళు మాట్లాడుకుంటుంటే అతనికి ఎంగేజ్ సౌండ్ రావాల్సింది. కానీ టెలిఫోన్ సిస్టంలో అప్పుడప్పుడు పొరపాటున జరిగే విధంగా తాను లైన్లోకి వచ్చాడు. ప్రమీలాదేవి గారు, నేను
అర్థమైంది. ప్రమీలాదేవి గొంతులో చిన్న వణుకు. ఈ వారం ఏం రాస్తున్నారు? పోయిన వారం మీరే రాశారుగా, ఈ వారం కూడా మీరే రాయండి. చిన్న నవ్వు. ఏం చేయను, మీరు రాయలేని స్థితిలో ఉన్నారని తెలుసుకున్నాను, అందుకని తప్పలేదు. నేను రాయలేని స్థితిలో ఉన్నానని ఎలా తెలుసుకున్నారు? మీరున్న హాస్పిటల్కి వచ్చాను, మీరు పడి ఉన్న స్థితిని చూశాను. ఈ వారం సీరియల్ రాయలేకపోతున్నానన్న మీ ఆవేదన గమనించాను. మీరు హాస్పిటల్కి వచ్చారా? వచ్చాను. ఈ వారం చాలా బావుందని ఎంతోమంది ఫోన్ చేశారు అంది ప్రమీలాదేవి. మీరైతే ఇంకా బాగా రాసేవారు. నేను రచయిత్రిని కాను కదా, గబగబా కథ రాసేశాను. చెప్పండి, ఏం రాస్తున్నారు? మొదటి నుండి సారథ్యం మీరే వహిస్తున్నారుగా, మీరే చెప్పండి. ఉదయ్ ఆమెను అనురాధ అంటే నమ్మలేదు కదా. తాను అనురాధనే అని ఆమె చెప్తుంది. ఈ రహస్యం వెల్లడి చేయగల వ్యక్తి ఒకే ఒకరున్నారు, ఆమెకు ఆపరేషన్ చేసిన డాక్టర్. అనురాధ ఈ సంగతి బయట పెట్టిస్తానని డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. కానీ డాక్టర్ ఆమెను పొందలేనన్న విరక్తితో ఇక్కడ ఉండలేక విదేశాలకు వెళ్ళిపోయారు. ఈ సమస్యకు పరిష్కారం లభించే ఒక్క ఆధారము ఎగిరిపోయింది. పోనీ ఇంకోలా చేస్తే ఎలా? డాక్టర్ విదేశాలకు వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాడు. కానీ అనురాధ తన మనిషి కాదని తెలుసుకుని కోపోద్రిక్తుడై ఉన్నాడు. ఆమెకు తాను ఆపరేషన్ చేయలేదన్నాడు. అసలు ఆమె ఎవరో తనకు తెలియదన్నాడు. మౌనం. ఏ నచ్చలేదా? కథ బాగానే ఉంది, కానీ డాక్టర్ ఇంకా ఉదాత్తుడనిపిస్తుంది. అంత అల్పంగా ప్రవర్తించడేమో అనిపిస్తుంది. అసలేం జరిగింది? ఏమన్నారు? మీ జీవితంలో ఏం జరిగింది? ఏం లేదు, ఏం లేదు. అవతలి గొంతులో ఉలికిపాటు. ఒకవేళ జరిగినా అది రాయడానికి సాధ్యపడదు. ప్రపంచానికి అర్థం చేసుకునే శక్తి లేదు. ఇంకేదో జరిగింది. ఆ ముగింపు గుప్తంగా ఉండిపోవాల్సిందే. ఇహ మీకు నేను ఫోన్ చేయను. ఇదే ఆఖరి ఫోను. పెట్టేస్తున్నాను. వద్దు, ప్లీజ్ చెప్పండి. ఆ ముగింపేమిటో చెప్పండి. అది ఎలా ఉన్నా సరే రాయడానికి సాధ్యపడుతుంది. అంతేకాదు, ప్రపంచానికి అర్థమయ్యేలా చేయగల శక్తి నా కళానికి ఉందని నిరూపిస్తాను. దానివల్ల ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది. అయ్యేలా చేస్తాను. ఏ సమస్య? మీ సమస్య కాదు. ఈ సమస్యను పరిష్కరించే శక్తి ఎవరికీ లేదు. అందుకని ఈ సీరియల్ ముగిసే వేళకు నేనే పరిష్కరించుకుంటున్నాను. ఎలా? ముగించి ఫోన్ పెట్టేసింది. అయ్యో, ఏదో అనర్థం జరగబోతోంది. ఏం చేయను, ఏం చేయను అని ప్రమీలాదేవి ఆందోళనగా అనుకోవడం వినిపించింది రాజాకి. రాజా ముఖం నిండా స్వేద బిందువులు అలుముకున్నాయి. రిసీవర్ హుక్ మీద పెట్టేసి నో అనుకుంటూ బయటకొచ్చాడు. ఎదురుగా పోస్ట్ మ్యాన్ వచ్చాడు. నెలల తరబడి హాస్పిటల్లో ఉన్నందువల్ల తరచుగా అతని రూమ్కి ఉత్తరాలు తెస్తుండడం వలన రాజాకి అతను తెలుసు. సార్, మీకు లెటర్ అంటూ ఓ కవర్ అందించాడు. అనాసక్తంగా జేబులో పెట్టుకుని ఆతృతగా బయటకు నడిచాడు. కొద్దిగా నీరెండ. రూఫ్ గార్డెన్లో తీగల మీద ప్రాకిన లతలు, చుట్టూ ఏపుగా పెరిగిన క్రోటన్స్ ఆ ఎండకు అడ్డుపడుతుండడం వల్ల డాబా మీద చల్లగానే ఉంది. మధ్యలో ఓ గార్డెన్ క్రెడిల్. మాలతి దానిమీద కూర్చునుంది. ఆమె మనసులో ఎన్ని అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయో. క్రెడిలంత స్తబ్దుగా కదలకుండా ఉంది. ఉన్నట్టుండి మాధవి అన్న పిలుపు వినిపించింది. ఉలిక్కిపడి తల త్రిప్పేటంతలో విసురుగా ఉయ్యాల కదలసాగింది. ఎవరో బలంగా ఊపుతున్నట్లు విసురుగా ఊగుతోంది. బ్యాలెన్స్ తప్పిపోకుండా ఉయ్యాల గొలుసును గట్టిగా పట్టుకుని తల తిప్పి చూసింది. రాజా. మాధవి, ఇంక నువ్వు దాగుడు మూతలాడలేవు. ఇంటికి తాళం పెట్టి లోపలే ఉండి ఎక్కడికో వెళ్ళినట్లు బుకాయించలేవు. ఇంకా నా కళ్ళు కప్పలేవు మాధవి. ఉయ్యాల ఊగుతోంది. ఆమె కళ్ళు తిరుగుతున్నాయి. ఊగు మాధవి, ఊగు. ఇన్నాళ్ళు నా జీవితంతో ఆటలాడినందుకు, నీ జీవితాన్నే ఉయ్యాల చేసుకున్నందుకు కసిగా ఊగు మాధవి, ఊగవే. గొలుసుని పట్టుకున్న వేళ్లు పట్టు తప్పుతున్నాయి. శక్తినంతా కూడదీసుకుని వ్రేళ్లు స్వాధీనం తప్పకుండా గట్టిగా పట్టుకుని కూర్చుంది. మాధవి, నువ్వు నాతో పందాలు కాశావు. ప్రాణాల్ని తృణప్రాయంగా ఎంచి నిన్ను పొందడం కోసం, నిన్ను గెలుచుకోవడం కోసం నా ఆరోగ్యం, జీవితం,
నా సమస్తం ధారపోశాను నీకోసం. అవును, నీకోసమే మృత్యువుతో పోరాడుతూ ఇన్నాళ్ళు నరకప్రాయంగా గడిపాను. నువ్వెంత అద్భుతంగా నటించినా కావాలని నీ చెంపదెబ్బలు తిని నిన్ను గుర్తుపట్టాను. ఇప్పుడిహ నిన్ను పోగొట్టుకోలేను. మధ్యలో నీకేం జరిగిందో, ఏ పరిస్థితులు నిన్ను చుట్టుముట్టాయో అవన్నీ అతిక్రమించి అవలీలగా ఛేదించి పారేసి నిన్ను నాదాన్ని చేసుకుంటాను. ఈ భూమి మీద ఏ శక్తి, ఏ మనిషి నిన్ను నేను తీసుకుపోకుండా ప్రతిఘటించలేదు. మాధవి, నేను రాజాని, గుర్తుందా? అహంభావి, ఉద్రేకి, ముందు వెనుకలు ఆలోచించని ఆవేశపరుడు అయిన రాజాని. ఇహ నా నుంచి దూరమయ్యే శక్తి నీకు లేదు మాధవి. కళ్ల ముందు చీకట్లు, ఉయ్యాల ఊగుతోంది. ఆ చీకట్లో కదిలే నీడలు. ఉయ్యాల ఊగుతోంది. ఆ నీడల్లోంచి ఏవేవో దృశ్యాలు. ఉయ్యాల ఊగుతోంది. చాలా వేగంగా, మసకమసగ్గా ఎన్నెన్నో దృశ్యాలు. ఆ రాత్రి అద్దంలో తన రూపం చూసుకున్నాక గుండెల్ని తొలిచేసే నిజాన్ని భరించలేక హాస్పిటల్లోంచి బయటపడింది. చీకట్లో ఎటుపోతోందో, ఎలా నడుస్తోందో తెలియని పరిస్థితి. రోడ్డు మీద వేగంగా ఓ కారు వస్తోంది. 2 జ్యోతుల్లా కారు లైట్లు జిగేలు అనిపించడం గుర్తుంది. పొరపాటున జరిగిందా? తాను చచ్చిపోదామనుకుందా? తెలీదు. కారుకు అడ్డంగా వెళ్ళింది. సడన్గా బ్రేక్ వేసిన చప్పుడు. తరువాత స్పృహ లేదు. తెలివొచ్చేసరికి తన తల మెత్తని ఒడిలో ఉన్నట్లు తెలుస్తోంది. దెబ్బలేం తగలేదు. పర్వాలేదు. బహుశా సూసైడ్ అటెంప్ట్ అనుకుంటాను. ఫైర్ యాక్సిడెంట్కు నిస్పృహ చెంది. ఏం చేద్దాం? మనతో పాటు తీసుకుపోదాం. ఏవేవో గొంతులు. ఏం చెయ్యాలో తెలియక కళ్ళు మూసుకుని నిశ్శబ్దంగా, నిస్సత్తువుగా పడుకుంది. కారు మెల్లగా సాగిపోతోంది. ఆ దయామయురాలే మాధురి. తనను ప్రమాదం పాలు కాకుండా ఆపింది. ఆమె భర్త డాక్టర్ నరేంద్ర. విధి ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు ఆ ఇంట్లో ఉండిపోయింది మాధవి. ముఖాన ఎప్పుడూ మేలు ముసుగు ఉండేది. నీ పేరేమిటి అని మాధురి మొదటి రోజే అడిగినప్పుడు నిజం చెప్పడానికి ఇష్టం లేక సహజ స్వరూపాన్ని పోగొట్టుకున్న మాధవిని శాశ్వతంగా చంపేయాలనే ఉద్దేశంతో మాలతి అని అబద్ధమాడింది. మాలతిగానే ఆ ఇంట్లో స్థిరపడిపోయింది. రాజా ఎక్కడున్నాడు? తెలీదు. అసలు బ్రతికున్నాడా? తెలీదు. తెలుసుకుని ఏం చేస్తుంది? తనే భరించలేని ఈ రూపంతో ఏ ధైర్యంతో అతని దగ్గరికి వెళ్తుంది? వెళ్ళి అతని జీవితాన్ని దుఃఖమయం చేస్తుందా? అందుకని మాధవిని చంపేసింది. శాశ్వతంగా సమాధి చేసేసింది. మాలతిగానే మిగిలిపోయింది. ఆమె స్నేహం, కారుణ్యం, మాటల్లోని మాధుర్యం. మాలతి నిజంగానే కరిగిపోయింది. ఒక్క క్షణం ఆమె మాలతిని విడిచి ఉండేది కాదు. ప్రాణానికి ప్రాణంలా చూసుకునేది. కానీ ఎప్పుడూ చాలా నీరసంగా కనిపించేది. కూర్చున్న చోటు నుంచి లేవడానికి కూడా శక్తి లేనట్లుండేది. ఒకరోజు ఆమె స్నానం చేసి బట్టలు తొడుక్కుంటుంటే అనుకోకుండా మాలతి లోపలికెళ్ళింది. వక్షస్థలం క్రిందుగా కొంచెం ప్రక్కగా పొడుగాటి స్కార్ కనిపించి విభ్రాంతురాలైంది. ఏమైంది అని అడిగింది. ఆపరేషన్ స్కార్. ఎందుకు జరిగింది ఆపరేషన్? మాధురి నవ్వింది. పాలిపోయిన లేత చిగుళ్ళు ఎన్నో కథలు చెప్పినట్లు విఎండి వెంట్రిక్యులర్ నెఫ్టల్ డిఫెక్ట్. గుండెలో అలసి ఒరిగిపోతుంటే డాక్టర్లు ఆపరేషన్ చేసి నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఆమె మాటల్లోని రొప్పుకు కారణం తెలిసింది. మరో ఉపద్రవమేదో ఎదురవుతున్నట్లు సిక్స్త్ సెన్స్ హెచ్చరించింది. ఎందుకంటే ఆ భార్యాభర్తల అనుబంధం ఎంత అద్వితీయమైనదో, ఒకరంటే ఒకరికి ఎంత ప్రాణమో, ఒకరిని విడిచి ఒకరు క్షణమైనా ఎలా ఉండలేరో ఈ కొద్ది రోజుల్లోనే తెలుసుకుంది గనక. మాధురికి ఉన్నట్లుండి ఆయాసం ఎక్కువైంది. ఎవరెవరో డాక్టర్లు వస్తున్నారు. ఏవేవో పరీక్షలు చేస్తున్నారు, వెళుతున్నారు. ఫలితం మాత్రం పెద్దగా కనిపించడం లేదు. మాధురి ముఖం, మిగతా శరీరం రాను రాను నీలంగా మారిపోతుంది. నరేంద్ర మిగతా బాధ్యతలన్నీ కట్టిపెట్టి మధు మధు అని కలవరిస్తూ అహర్నిశలు ఆమె దగ్గరే గడుపుతున్నాడు. ఒకరోజు మాధవికి ఒంటరిగా దొరికాడు. మేలి ముసుగుతో ఉన్న మాధవి చేతిలో కాఫీ కప్పుతో అతని దగ్గరికెళ్ళింది. అక్కయ్యకి ఎలా ఉంది అని అడిగింది. తగ్గదు. ఉలిక్కిపడింది. మధు బ్రతకదు. అతని ముఖంలోని విచారం లోతు, ఆ కళ్లలోని బాధ ఈ జన్మలో మర్చిపోలేదు.
జంట పక్షుల్లో ఒకటి నిర్దాక్షిణ్యంగా రాలిపోయినట్లు, జంట రాగాల్లో ఓ స్వరం అర్థం లేకుండా మోగబోయినట్లు, వెలుగు వెన్నెలలో వెలుగారిపోయి వెన్నెల చీకటిగా మారిపోయినట్లు ఆ విషాదం భరించలేక లోపలికి పారిపోయి ఒంటరిగా చాలాసేపు ఏడ్చింది. ఉపద్రవం ముంచుకొస్తోంది. తాను లేకపోతే నరేంద్ర జీవితంలో ఏర్పడబోయే శూన్యాన్ని గురించిన నిజం ఆమెను మరింత త్వరగా కబళించి వేస్తోంది. ఆ శూన్యం భర్తీ కావాలంటే మాధురి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మాధవి గురించి అంచనా వేసుకుంటోంది. ఆమె ఓ నిర్ణీతమైన కార్యక్రమంతో భవిష్యత్తుకు రూపురేఖలు దిద్దుతోంది. మాధవిని మరింత సన్నిహితురాల్ని చేసుకుంటోంది. చివరికి అడిగింది, మధు మధు, మీ బావ పాపం ఏమీ తీరటం లేదు. ఏ? అక్క సత్యవతి ఎక్కడి నుంచో అడుగుతోంది. కానీ గుండె జల్లుమనడం లేదు. మాలతి, ఏ? అది సంగతి. ఇది నాకు స్వార్థం, నీకు త్యాగం, నాకు పాపం, నీకు పుణ్యం. నాది అజ్ఞానం, నీది విజ్ఞానం. నాది భ్రాంతి, నీది కాంతి. నాది నిష్క్రమణ, నీది పునీతమైన ప్రవేశం. నాది దురాశ, నీది విశాల దృక్పథం. నాది అస్పష్టత, నీది వెలుగుబాట. ఆమె మాటలు తర్వాత వినిపించడం మానేశాయి. తలలో అగ్నిపర్వతాలు బ్రద్దలవటం లేదు. ప్రతాప్ కళ్ళలోని ఎరుపు, నరేంద్ర కళ్ళలోని స్వచ్ఛత, తన ఒంటి మీది ముఖం మీది వికారమైన నలుపు పునరావృతమవ్వడం చరిత్రకు సహజం. ఆమె స్పృహ తప్పిపోవడం లేదు. పెదవుల మీదకు మాత్రం చిరునవ్వు వచ్చింది. ఎందుకు మాలతి? పోనీ ఎందుకు మాధవి నీ ముఖాన చిరునవ్వు, సిగ్గు లేకుండా? ఎందుకంటే ఎందుకో చెప్పనా? చెప్పు. సిగ్గులేందానా? రాజా బ్రతికుంటే బ్రతికుండటమే నాకు కావాలి 10 కాలాల పాటు. అప్పుడు ఈ సిగ్గులేని ముఖం అతనిది కాకూడదు, అతనికి చెంది ఉండకూడదు. అతనికి శాశ్వతంగా నేనే ఉండి తీరాలి. అందుకేనే మాలతి, మాధవి, ఈ పిచ్చి అంగీకారం. అలా అంగీకరించినందుకేనే ఈ సిగ్గులేని చిరునవ్వు. ఉయ్యాల ఊగుతోంది. సరిగ్గా ఆ సమయానికి నరేంద్ర ఏరోడ్రోమ్లో ప్లేన్ దిగి కారులో ఇంటికొస్తున్నాడు. ఈ పాటికి రాజాకి ఉత్తరం అంది ఉండాలి. విషయమంతా అర్థమై ఉండాలి. మాలతి చాలా సెన్సిటివ్, అర్థం లేనంతటి సెన్సిటివ్. ఏ విపరీత పరిణామాలు, విష ఫలితాలు సంభవించకుండానే రాజా ఈ సమస్యను పరిష్కరించగలిగితే. అలసటగా వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. మూతలు పడ్డ కళ్లలో ఏవేవో దృశ్యాలు. నో అన్నాడు తాను మాధురి అభ్యర్థన విని. మధు, నీకు మతిపోయింది. దిస్ ఇస్ టూ మచ్. అసలంత దూరం ఎందుకు నీ ఆలోచన? నువ్వు నాకు దూరం కావు. ఆమె పెదవుల మీద చిరునవ్వు. అవుతాను, నాకు తెలుసు, మీ మనసుకు తెలుసు. అప్పుడు ఎప్పుడూ దూరమైనాక మీ వెంటే ఉంటాను. మిమ్మల్ని అనుక్షణం పరిశీలిస్తూనే ఉంటాను. అసలు మీతోనే ఉంటాను. కానీ తోడులేని మిమ్మల్ని భరించలేను. తోడులేని మీరెలా ఉంటారో నాకు తెలుసు. అందుకని యూ మస్ట్ మ్యారీ మాలతి. దిస్ ఈజ్ ఇంపాసిబుల్. కానీ ఆ నిర్ణయం మీద ఎక్కువసేపు ఉండలేకపోయాడు. ఆమె ప్రార్థన, ఆమె కళ్ళలోని జాలి, ప్రేమలోని గొప్పతనంతో అతన్ని జయించే శక్తి ఇంపాసిబుల్ని పాజిబుల్ చేశాయి. ఏ ఒక్కరిద్దరూ బయట వారికి తప్ప ఎవరికీ తెలియకుండానే పెళ్లి జరిగిపోయింది. కారులో తిరిగొస్తుంటే మాధురికి సీరియస్ అయింది. కారుని అటు నుంచి అట్టే నరేంద్ర నర్సింగ్ హోంకి మళ్లించాడు. నాకు తెలుసు అలా జరుగుతుందని అంది తాత్కాలికంగా నెమ్మదించాక మాధురి. కార్డియాలజిస్టులొచ్చి పరీక్షలన్నీ జరిపాక ఆమె స్థితి రోజుల్లో ఉన్నదని తెలుసుకున్నాడు. నాకు ఇంకోటి కూడా తెలుసు. ప్రశ్నార్థకంగా చూశాడు. మాలతికి మీరు ప్లాస్టిక్ సర్జరీ చేయబోతున్నారని. ఇప్పుడా? దేనికి? అవును, ఇప్పుడే. నేను వెళ్ళిపోకముందే ఆమె నన్ను మించిన స్ఫురద్రూపి కావాలి. ఆమె ఇది వరకలో చాలా అందగత్తి అయ్యుండొచ్చు. కానీ నాకు తెలియదు కదా. నా కళ్లతో ఆమె అందం చూడగలగాలి. ఆ విషయం ముందే ఎందుకు చెప్పలేదు? దేనికి ముందు?
పెళ్లికి ముందు. ఆమె నవ్వింది. ఆమెలో ఏదో గత చరిత్ర ఉందని నాకు తెలుసు. సహజ రూపం పోగొట్టుకున్నందుకే ఆమె ఆ గత చరిత్రను గతంలో వదిలేయదలిచిందని నాకు తెలుసు. ముందే సౌందర్య రాశిగా తయారైతే ఆమె మన చెయ్యి దాటిపోతుంది. అందుకని ఈ ఘట్టాన్ని ఇంతవరకు వాయిదా వేశాను. ఆమె కార్యదక్షతకు విస్తుపోయినట్లు ముఖంలోకి ఆశ్చర్యంగా చూస్తున్నాడు. నా స్వార్థానికి అసహ్యంగా ఉందా? లేదన్నట్లు తల ఊపాడు. నిజంగా అతనికి అసహ్యంగా లేదు, జాలేస్తోంది. ఏ? అతన్ని కరిగించే శక్తి, ఒప్పించే శక్తి ఆమె కళ్ళలో ఉంది. గుండెల్లోంచి మాట్లాడే నిజాయితీలో ఉంది. ఆమె సర్వస్వంలో ఉంది. కానీ మాలతి ఒప్పుకోకపోవచ్చుగా. నేనొప్పిస్తాను. మాలతి ఒక విధమైన నిరాసక్త మైకంలో ఉన్నదని, ఆ నిర్లిప్త స్థితిలో దేనికి అడ్డు చెప్పదని ఆమెకు తెలుసు. ముఖం, మెడ చాలా వరకు కాలిపోయాయి. థైస్ దగ్గర నుంచి ఎంత స్కిన్ తీసుకున్నా గ్రాఫ్టిక్ చేయాల్సిన ఏరియాకి సరిపోదు. నా స్కిన్ తీసుకోండి. ఒక్క నిమిషం అప్రతిపుడైపోయాడు. తర్వాత సర్దుకొని, ఆమె ఒంటికి నీ చర్మం ఫారిన్ బాడీ అవుతుంది. యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్లో ఆమె శరీరం నీ స్కిన్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఆమె నవ్వింది. మీరు దేశంలోని ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్స్లో ఒకరని తెలుసు. తప్పని పరిస్థితుల్లో టిష్యూ టైనింగ్ చేసి ఇతరుల చర్మంతో కూడా కొందరికి గ్రాఫ్టింగ్ చేసినట్లు నాకు తెలుసు. అతను ప్రయోగించిన ఆఖరి అస్త్రం కూడా పనిచేయలేదు. మాధురి ముఖంలోకి పరిశీలనగా చూశాడు. నేడు రోగగ్రస్తమై కొంతవరకు పాలిపోయిన లేత గులాబీ రంగు మాధవి ముఖం మెడవరకే కాలింది. చేతులు పాదాలు కనిపించినంతవరకు ఊహించుకున్నాడు. ఇంచుమించు ఇద్దరి రంగు సరిపోతుంది. ఆమె మన్నికకు తల వంచక తప్పలేదు. తమ శరీరం నుంచే స్కిన్ని వాడుకుంటే అల్లోగ్రఫీ అంటారు. ఇతరుల శరీరం మీద స్కిన్ని ఉపయోగించుకుంటే హోమోగ్రఫీ అంటారు. ఇద్దరి శరీరాల నుండి కాస్త కాస్త టిష్యూలను తీసి టిష్యూ టైనింగ్ జరిగింది. ఆశ్చర్యం, చాలా వరకు సరిపోయింది. కానీ ఎంత సరిపోయినా ఫారిన్ బాడీ కావడం వల్ల కొద్దిపాటి రియాక్షన్ ఉంటుంది. అందుకని కొంచెమో గొప్పో మాధవి శరీరంలో యాంటీబాడీస్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. వాటి ఉత్పత్తి అరికట్టడానికి యాంటీ లింఫోనైటిక్, సీరం గ్లోబ్యులిన్, ఎక్కువ డోసుల్లో కార్టికోస్టెరాయిడ్స్, ఎబోథైవిన్ వాడారు. టోటల్ బాడీ రేడియేషన్ చేశారు. మాధవి కుడిచెంప వైపు ప్లాస్టిక్ సర్జరీ చేసేటప్పుడు మాధురి స్కిన్ అవసరం వచ్చింది. ఆపరేషన్ జయప్రదంగా జరిగింది. ఉయ్యాల ఊగుతోంది. ఉద్విగ్నమై ఉన్న రాజా మనసులో నరేంద్ర రాసిన ఉత్తరం అలల్ని రేపుతోంది. అవును, ఆపరేషన్ చేశాను. మాధురి రూపం, ఆమె ముద్ర నాలో శాశ్వత స్థావరం పొంది ఉండడం చేత మాధవి కొత్త రూపంలో ఆమె ముఖంలో ప్రతిబింబిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే మాధవి మాధురికి ప్రతిరూపంగా తయారైంది. తర్వాత కొన్నాళ్లకే మాధురి చనిపోయింది. రాజా, మాధురికి నాకు మధ్య ఉన్న ఎటర్నల్ ఎఫెక్షన్, మా హృదయాల కలయిక, ఆమెతో నేను గడిపిన అమృత ఘడియల అనంతపు విలువ మాటల్లో వర్ణించలేను. ఆమెను శారీరకంగా పోగొట్టుకున్నా అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ నాతోనే ఉన్నట్లు భావన. కేవలం ఆమె మీది ప్రేమ వల్లే, ఆమె మనసుకు కష్టం కలగజేయడం ఇష్టం లేకే ఆమె కోరికలను మన్నించాను. మాధవినెప్పుడూ భార్యగా చూడలేకపోయాను. ఎంత సరిపెట్టుకుందామన్నా ఆ భావమే నాకు కలిగేది కాదు. ఆమె మనసులో కూడా అనంతమైన అగాధమేదో ఉన్నదని నాకు తెలుసు. అందుకే ఇరువురం దాగుడు మూతలు ఆడుకుంటూ వచ్చాం. ప్రతిరోజు నిద్రపోయే ముందు మాధురి ఫోటో ముందు కొంచెం సేపు గడిపి ఆమెతో కబుర్లాడితే కానీ నాకు మనశ్శాంతిగా ఊరటగా ఉండేది కాదు. బహుశా నేను కొంతవరకు సైకిక్ని కావచ్చు. ఆమె నాతో మాట్లాడుతున్నట్లుగానో, నచ్చజెప్తున్నట్లుగానో, విమర్శిస్తున్నట్లుగానో ఉండేది. మాధవి పట్ల నాకున్న పవిత్ర భావం, నాలో ఉన్న సంఘర్షణ మాధురికి చెప్పడానికి ప్రయత్నించేవాణ్ణి. ఆమె వాదనతో నన్ను జయించే అలవాటుంది కాబట్టి చివరకు ఆమె వాదనలో గెలిచి నన్ను స్వాధీనపరుచుకునేది. అయితే అదెంతసేపు? కేవలం తాత్కాలికం. మాధవి దగ్గరకు వెళ్ళగానే ఎప్పుడన్నా పురుషత్వం, అభిజాత్యం చెలరేగే తాత్కాలికపు చాపల్యంతో ఆమెను సమీపించిన మంచులా కరిగిపోయేవాణ్ణి. నిజం, నమ్ము,
ఓ పవిత్రమూర్తిని స్పృశించినట్లు, ఓ కూతుర్నో చెల్లెల్నో తాకినట్లు అనుభూతి కలిగేది. అయితే ఆమెలో ఒకచోట మాధురిని దాచుకున్నాను, కుడి చెంపలో. ఆ చెంపను ముద్దుకొని తేలికపడిన హృదయంతో దూరంగా తొలగిపోయేవాణ్ణి. నేనెవర్నో, నా లక్ష్యమేమిటో, నేనెవరి మనిషినో, ఎవరి మనిషిని కానో ఆ సమయంలో బోధపడేది. ఇంతలో మీరొచ్చారు జీవితంలోకి దూసుకుని. మొదట ఈ చక్రభ్రమణంలో మాతో పాటు పరిభ్రమిస్తున్న వ్యక్తి అని తెలుసుకోలేకపోయాను. కానీ మీ సంఘర్షణను, మీరు పడే మానసిక హింసను గమనిస్తూ వచ్చాను. దానికి తోడు ప్రమీలాదేవి గారు రాస్తోన్న సీరియల్కు మీ జీవితానికి ఉన్న అవినాభావ సంబంధం, మీ మనస్సు మీద, మెదడు మీద ఆ సీరియల్ చూపిన ప్రభావం నన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేసింది. కొంచెం లేటుగానే ఆ సీరియల్ చదివాను. నాకు కొన్ని సత్యాలు స్ఫురించసాగాయి. ఇటీవల వస్తున్న సంచికలు చూశాక మాలతిని గురించి నాకున్న అనుమానాలు బలపడసాగాయి. మీకు అవే నమ్మకాలు ప్రబలి, మీరెప్పుడన్నా మాలతికి ప్లాస్టిక్ సర్జరీ చేశారా అని అడిగారు. సమాజపరంగా నా భార్య స్థానంలో ఉన్న వ్యక్తి కాబట్టి నిజం చెప్పడానికి తటపటాయించి కాదని బుకాయించాను. ఆ రాత్రి మాధురి ఫోటో ముందు చాలా ఆత్మవిశ్వాసంతో, ఆత్మబలంతో నిలబడ్డాను. ఆమెకెదురు తిరిగాను, పోట్లాడాను. ఆమెను కన్విన్స్ చేసుకున్నాను. ఏం చెయ్యాలో నిర్ధారణ చేసుకున్నాను. ఉన్నట్లుండి ఆలోచన తెగిపోయింది. తెలివి తెచ్చుకుని చూసేసరికి ఉయ్యాల ఆగిపోయి ఉంది. జరగబోయేది గ్రహించి చెయ్యి చాపేటంతలో ఆమె మెరుపులా చెయ్యి దాటిపోయింది. మాధవి, ఆగు అని అతను ముందుకు పరిగెత్తబోతున్నాడు. ఆమె అప్పటికే పారాఫిట్ వాల్ చేరుకుని ఎక్కేసింది. మాధవి! రాజా, అక్కడే ఆగు. ఉలిక్కిపడి ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా ఆగిపోయాడు. ఆకాశంలో నీరెండ దిగజారి నీడలు చోటు చేసుకుంటున్నాయి. పరీక్షించి చూస్తే తప్ప కింద నుంచి చూసేవారికి అక్కడో మనిషి నిలబడి ఉన్న దృశ్యం కనపడదు. రాజా, ఎక్కువగా మాట్లాడలేను. అనుకోని సంఘటనలు అనుభవించి ఆలోచించి అలసిపోయాను. ఇహ ఏ కొత్త మలుపును ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేను. నువ్వు బ్రతుకున్నావు, అది చాలు నాకు. ఒకప్పుడు చాలా చలాకీగా, చురుగ్గా, దుడుగ్గా తిరిగే అల్లరి పిల్లను, ఓడిపోవడం అలవాట్లేని రాలుగాయిని దూసుకొచ్చావు జీవితంలోకి. ఇద్దరం పొగరుగా, అహంభావంగా చెలగాటమాడుకున్నాం. ఒకరికొకరు దగ్గరయ్యేటంతలో విధి వికృత విన్యాసం చేసింది. నువ్వో రకంగా మారిపోయావు. మానసికంగా, శారీరకంగా నేను మారిపోయాను. ఆ అల్లరి, చిలిపి రాలుగాయి మాధవి ఏమైపోయిందో తెలీదు. ఆమె కన్నుల నుండి నీటి బిందువులు చెక్కిళ్ల మీదుగా జారుతున్నాయి. ఇహ వద్దు రాజా, అలసిపోయిన నాకు విశ్రాంతి కావాలి. గుడ్ బై. అతని ప్రత్యుత్తరం కోసం ఎదురు చూడకుండా ఒక్క ఉరుకున కిందకు దూకపోయింది. మాధవి! గాల్లోంచి దూసుకొచ్చినట్లు పెద్ద కేక, విద్యుద్ఘాతం తగిలినట్లు, మెరుపు తాకినట్లు, నిలువునా వణికి అంత వేగంలోనూ పాదాలు బంధించబడినట్లు ఆగిపోయాయి. అది రాజా కేకే. అందులో ఏదో మార్పుంది. వెనుదిరిగి చూసింది. రాజా ఉన్న చోటునే నిలబడున్నాడు. కాని క్రినీడలాంటి అతని రూపంలో, శరీరం వణుకులో, మారిన భంగిమలో, తీరు మార్పులో ఆమెకు అర్థమైంది. రాజా అని అరుస్తూ డాబాలోకి ఉరికి అతని దగ్గరికి పరిగెత్తింది. ఇప్పుడు అతని ముఖం స్పష్టంగా కనపడుతోంది. చూపు ఎలాగో ఉంది. తల్లో నుంచి చెంపల మీదుగా రక్తం లాంటి స్వేద బిందువులు. రాజా, రాజా! అతని ముఖం మీద చెయ్యి వేసి కుదుపుతోంది. అతనిలో ఏ చలనం లేదు. రాజా, ఏమైంది నీకు? ఒక్కసారి నా వంక చూడవు? నీ మాధవని. రాజా, నీదాన్ని రాజా. ఆమె రెండు చేతుల్లోకి అతని ముఖాన్ని తీసుకుంది, దగ్గరకు లాక్కుంది. ఎంత పని జరిగింది రాజా! నేనే చేశాను మళ్ళీ నీకు. నన్ను కూడా నీ శూన్య ప్రపంచంలోకి తీసుకెళ్ళిపో రాజా. ఆమె చేతులు అతని జుట్టు, నుదురు, చెంపలు చుబుకం నిమురుతున్నాయి. అతన్ని ఇంకా ఇంకా దగ్గరకు తీసుకుంటున్నాయి. ఆపుకోలేని ప్రేమతో, తమకంతో, బాధ, దుఃఖంతో రాజా రాజా అంటూ అతని ముఖమంతా ముద్దులు పెట్టేసుకుంటుంది. ఉన్నట్లుండి అతని చేతులు ఆమె వీపును చుట్టుకున్నాయి. క్రమంగా బిగుసుకుంటున్నాయి. మొదట్లో ఆమె గమనించలేదు. తర్వాత ఊపిరాడనట్లయి ముఖాన్ని దగ్గరకు తీసుకుంటూ అతని ముఖంలోకి పరీక్షగా చూసింది.
ఇప్పుడు చూపు ఎలాగో లేదు. చాలా మామూలుగా సహజంగా ఉన్నాడు. అతని కళ్ళ ఆమెను చూసి చిలిపిగా నవ్వుతున్నాయి. ఇదంతా నటన అంది తెల్లబోతూ. మరి తప్పించుకోబోయింది. అతని చేతులు ఆమెను వదల్లేదు. వదులు రాజా అంది జాలిగా. ప్లీజ్. నేను పరాయిదాన్ని. కాదు 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 అని అరుస్తూ ఈసారి అతనే ఆమెను విడిచిపెట్టాడు. జేబులోంచి కవర్ తీసి ఈ ఉత్తరం చదువు అంటూ ఆమెను చెయ్యి పట్టుకుని ఇంచుమించు లాక్కెళ్ళినట్టు కిందకి తీసుకెళ్లాడు. ఓ గదిలో అడుగు పెట్టి గోడను తడిమి స్విచ్ నొక్కాడు. గదంతా వెలుగు వ్యాపించింది. మాధవి వణికే చేతుల మధ్య కిటికీలోంచి వస్తున్న గాలికి ఉత్తరం రెపరెపలాడుతోంది. ఏం చెయ్యాలో నిర్ధారణ చేసుకున్నాను. మాలతి నుంచి విడాకులు పొందాలి. ఇరువురం కలిసి పిటిషన్ మీద సంతకాలు చేసి కోర్టుకు సబ్మిట్ చేస్తే 6 నెలల్లో కోర్టు అనుమతి లభిస్తుంది. అసలు మాధవి మీదే, కానీ అధికారపూర్వకంగా 6 నెలల తర్వాత పూర్తిగా మీదవుతుంది. మనసుల్లో ఏ మబ్బులు పొరలు లేకుండా అంతా నిర్మలమైపోతుంది. ఈ విషయాలు మీతో మాధవితో చర్చించడానికి నేనప్పటికి స్టేట్స్కొచ్చే ప్రయాణ సన్నాహంలో ఉన్నందువల్ల వ్యవధి చాలలేదు. అక్కడికొచ్చాక సావధానంగా మాట్లాడాలనుకున్నాను. కానీ ఈలోగా మీరిద్దరూ కలుసుకోవడం తటస్థించి పరిస్థితి అర్థం చేసుకోక ఏదన్నా అఘాయిత్యం జరిగితే అందుకే ఈ ఉత్తరం వ్రాస్తున్నాను. నా రాక కన్నా ఈ ఉత్తరం మీకు ముందుగా అందాలని ఆకాంక్షిస్తూ నరేంద్ర. కళ్ళు చెంపలు తడిసిపోయాయి. అనుకోకుండా ప్రక్కకి చూసింది. షోకేస్ మీద మాధురి ఫోటో సజీవంగా ఉన్నట్టు చూపులు ఆమె వైపు తిరిగి ఉన్నాయి. మాధురి అన్నది మాధవి గాద్గికంగా. గది బయటేదో అలికిడైనట్లుంది. ఇద్దరూ తలలు త్రిప్పి చూసేసరికి తలుపు దగ్గర చేతిలో మినీ సైజ్ ఎరిస్ట్రోకేట్ సూట్ కేసుతో నరేంద్ర నిలబడున్నాడు. ఒక్క నిమిషం గదంతా నిశ్శబ్దంతో నిండిపోయింది. ఎంతో బరువును దాచుకున్నట్లు. ఉత్తరాన్ని ఫోటో ప్రక్కగా పెట్టి మాధవి 2 చేతులు జోడించి అతనికి దండం పెట్టింది. సూట్ కేస్ క్రింద పెట్టి మాధవి అంటూ రాజా ప్రక్కగా నడిచి దగ్గరగా వచ్చాడు నరేంద్ర. మై గాడ్, ఎక్కడ ఆలస్యం జరుగుతుందో, ఏమి ఉపద్రవం జరుగుతుందో అని హడలిపోయాను. ఇప్పుడెంత రిలీఫ్గా ఉంది. మాధవి, ఐ బ్లెస్ యూ. నరేంద్ర చెయ్యి ఆమె తల నిమురుతోంది. ఆ చెయ్యి చెంపల మీదకు జారింది. అయినా ఏ వికారమూ లేదు, పవిత్రమైన ఆత్మీయతే తప్ప. షోకేస్ మీద మాధురి ఫోటో ఈ ముగ్గురి హృదయ ప్రక్షాళనానికి ప్రత్యక్ష సాక్షిగా ఎవరు ఎటువైపు చూస్తే అటే చూస్తున్నట్లు నిలబడుంది. హాల్లో ఫోన్ మోగింది. రాజా వెళ్లి రిసీవర్ చేతిలోకి తీసుకున్నాడు. హలో, మాలతి గారున్నారా? గొంతు గుర్తుపట్టాడు. ప్రమీలాదేవి గారా అన్నాడు. ఎవరు? రాజానా? అక్కడికెప్పుడొచ్చారు? ఇంతకు ముందే. అక్కడెవరెవరున్నారు? నేను, మాధవి, డాక్టర్ నరేంద్ర గారు. మాధవి, నరేంద్ర అక్కడికి చేరుకున్నారు. ప్రమీలాదేవి అన్నాడు రాజా మాధవితో మౌత్ పీస్ మూసి. ఇలాగివ్వు రాజా అంటూ మాధవి రిసీవర్ చేతిలోకి తీసుకుంది. మాధవి, తెలిసిపోయింది. ఇంత ఆలస్యంగానా? మీరు ముందే గ్రహిస్తారనుకున్నాను. నువ్వు నా పరిసరాలు ఇమాజిన్ చేసి మాట్లాడుతున్నావని తెలుసు. మాధవి ఆత్మవి కాదని, మాధవివేనని నాలోని చంచలత్వాన్ని పోగొట్టుకుని తెలుసుకున్నాను. కానీ నువ్వు మాలతివేనని ఈ వారం సీరియల్ నువ్వు రాసింది చదివాక, నీతో ఫోన్లో మాట్లాడాక అర్థం చేసుకున్నాను. నరేంద్ర గారు అమెరికా వెళ్లారని తెలిసాక ఈ నిజం నిర్ధారణగా బోధపడింది. మాధవి, సీరియల్ ఆఖరి సంచిక రాయబోతున్నాను. నీ హెల్ప్ కావాలి. డాక్టర్ పాత్రకు అన్యాయం చేయలేదుగా? లేదు, నువ్వు చెప్పాక మనసు మార్చుకొని ఎలివేట్ చేయడానికే నిర్ణయించుకున్నాను. గుడ్. ఒక గమ్మత్తు ప్రకటన చెయ్యండి. ఏ సీరియల్కు అలా జరిగి ఉండదు. ఏమిటది? ఆఖరి భాగం 6 నెలల తర్వాత అని. అదేమిటి? అంతే. ఫోన్ పెట్టేసింది. 6 నెలల్లో మొదటి రోజు మొదలయ్యింది. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.